जमीन है तो निकालो, नहीं तो गिराव बोल तो कहाँ तक मिलता, रेंट पे नहीं देता साहब। आप ही सोचो, तो मोटर हेडक्वार्टर, मोटर मंडल हेडक्वार्टर। సబ్ కలెక్టర్ ఆర్మూరు గారి దగ్గరికి మోటార్లో ఉన్న డబుల్ బెడ్రూముల్లో 40 మంది నిరుపేదలు కిరాయికుండే వాళ్ళు ఈ 2 సార్లు జరిగిన వర్షాల్లో తడిసి ప్రమాదానికి గురవుతున్న వీళ్ళు ఎక్కడ కిరాయిలు దొరకక తల దాచుకోవడానికి 5 నెలల క్రితం ఆ ఇళ్లకు పోయి ఉంటున్నారు. మొత్తం ఆ సామానంతా షిఫ్ట్ చేసుకున్నారు. ఈ విషయం స్థానిక తహసీల్దార్ కూడా తెలుసు, కానీ ఏమనలేదు. ఎందుకనలేదు అంటే ఈ వర్షాల్లో ఎక్కడో ఒక దగ్గర చోటు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం అంది. అందుకని నువ్వు వెళ్ళిపో అంటే మనం ఎక్కడ చూపిస్తావు సార్ అని అడుగుతారని చెప్పేసి వాళ్ళు కూడా తప్పించుకుని ఇవాళ మమ్మల్ని ఖాళీ చేయమని 3-4 రోజులుగా పోలీసులతో బెదిరింపజేస్తా ఉన్నారు తహసీల్దార్. అందుకోసం గౌరవనీయంగా సబ్ కలెక్టర్ గారి దగ్గరికి వస్తే ఇంట్లో ఎవరికైనా ఇండ్లుంటే ఆస్తి ఉంటే వాళ్ళు అర్హులు గారు, నేను ఎంక్వైరీ చేపిస్తా, నేను తహసీల్దార్తో మాట్లాడతా అని చెప్పి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన సబ్ కలెక్టర్ గారికి మా అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను.